హైదరాబాద్ మియాపూర్ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసినట్లుగా గుర్తించారు. మియాపూర్కు చెందిన సత్యవతి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్త పెంటేష్ను ప్రియుడితో కలిసి చంపింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ప్రియుడు మధుసూదన్ అతని స్నేహితుడితో కలిసి మహారాష్ట్ర వరకు తరలించారు. అక్కడ మృతదేహాన్ని సగం కాల్చి వచ్చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ తన భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాల్ రికార్డులు, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు నిజం బయటపడింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఇంత ఆలస్యంగా ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? అసలు ఎటువంటి అంశాలు సేకరించారు పోలీసులు? థ్యాంక్ యూ. అయితే మియాపూర్లోని ఒక సంఘటన ఏదైతే ఇటు మిస్సింగ్ కేసు కాస్త ప్రస్తుతం ఒక డెత్ కేసు గా మారిందని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ లోని మియాపూర్ లో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన భార్యని పోలీసులు అయితే గుర్తించారు. అయితే గత ఏడాది నవంబర్ లో తన భర్త కనిపించడం లేదంటూ భార్య మియాపూర్ పోలీసులకు అయితే ఒక ఫిర్యాదు అయితే చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇటు భార్యపై అనుమానం రావడంతో భార్య కాల్ డేటా రికార్డులు అంటే సిడిఆర్ అలాగే అక్కడ ఉన్న సిసిటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలించారు. విచారణలోని ప్రియుడితో కలిసి ఏదైతే భర్తను హత్య చేసినట్లయితే విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని ఇక్కడ నుండి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి తరలించి అక్కడ పూడ్చిపెట్టినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇటు స్థానికుల సహకారంతో ఆ మృతదేహాన్ని ప్రస్తుతం వెలుగుదీశారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు మరింత దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ గత ఏడాది నవంబర్ లోని ఏదైతే మియాపూర్ లోని తన భర్త కనిపించడంతో కూడా భార్య ఏదైతే ఇటు మియాపూర్ పోలీసులకి అయితే ఫిర్యాదు అయితే చేసింది. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు దీనిపై మిస్సింగ్ కేసు అయితే నమోదు చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు చేపట్టిన తర్వాత ఇటు భార్య కదలికలపై అనుమానం రావడంతో కూడా ఆమె ఏదైతే ఈ మిస్సింగ్ కేసు అంటే ఎప్పుడైతే మిస్సింగ్ కేసు నమోదు చేశారో అంతకు ముందు నుంచి కూడా ఇటు సీసీటీవీ ఫుటేజ్ అలాగే మరొక పక్క ఇటు కాల్ డేటా సిడిఆర్ ను కూడా పరిశీలించిన క్రమంలోనే తనకు ఒక లవర్ ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఇది ఇటు లవర్ అలాగే భార్య ఇద్దరు కలిసి ఈ భర్తను హతమార్చేందుకు పక్క స్కెచ్ కూడా వేసుకోవడం జరిగింది. ఆ పక్క స్కెచ్ చేసుకున్న తర్వాత ఇటు భర్తని హతమార్చిన తర్వాత వాళ్ళు పోలీసులకి దొరికిపోకుండా ఉండేందుకు కూడా ఈ బాడీని మియాపూర్ నుంచి నేరుగా ఇటు మహారాష్ట్ర సరిహద్దుల వరకు కూడా ఇటు బాడీని అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఎవరికి తెలియకుండా అక్కడ కూర్చిపెట్టి ఎవరికి తెలియనట్లు మియాపూర్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై లోతైన దర్యాప్తు చేసిన తర్వాత ఇటు మృతదేహాన్ని భర్తని భార్య హతమార్చినట్లయితే పోలీసులు గుర్తించిన నేపథ్యంలోని ఇటు ఏదైతే భార్యని అలాగే మరొక తన లవర్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ అయితే చేస్తారు. అసలు బాడీ ఇక్కడ నుంచి మియాపూర్ కి ఏ విధంగా తరలించారు, అసలు వాళ్ళ మధ్య అంటే వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగిందనే దానిపై విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా భర్తను అడ్డు తొలగించేందుకే భార్య ఈ విధంగా పకడ్బందీగా ఒక ప్లాన్ చేసుకుని తన కోసం ఏదైతే తను చంపించినట్లయితే పోలీసులు ప్రస్తుతం ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరు కూడా పోలీసు అదుపులో అయితే ఉన్నారు. ప్రస్తుతం ఇంకా పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే కుమార్, ఏంటి అసలు మహారాష్ట్ర వరకు తరలించి అక్కడ సగం బాడీని కాల్ చేసి వచ్చేసి రావడం అంటే ఏం ప్లాన్ చేశారు వీళ్ళు? శ్రీదేవి, అయితే యాక్చువల్ గా ఇటు గత సంవత్సరం అంటే 2025 నవంబర్ లోని ఏదైతే తన భర్తని భార్య అయితే హతమార్చిందో అయితే ఆ తర్వాత తన లవర్ తో కలిసి ఈ బాడీని మాయం చేసేందుకు కూడా పక్కా ప్లాన్ అయితే రూపొందించుకున్నారు. అయితే ఇక్కడ నుంచి అంటే ముఖ్యంగా ఇక్కడ గనక డెడ్ బాడీ ఉంటే లేదా ఇక్కడ ఎక్కడైనా పూడ్చి పెట్టినా లేదంటే ఎక్కడెక్కడైనా కాల్చి పెట్టినా సరే ఇటు బంధువులు ఏదైతే తనను ప్రశ్నించే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలోని ఇది ఒక మిస్సింగ్ కేసుగా నమోదు చేయాలని ముఖ్యంగా ఏదైతే తన లవర్ తో పాటు పక్క ప్రణాళిక అయితే రూపొందించుకుంది. మొదటగా ఇక్కడ చనిపోయిన తర్వాత ఏదైతే తన భర్తని ఇక్కడ నుంచి నేరుగా మహారాష్ట్ర సరిహద్దులు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏదైతే కాల్చి మిగతాదైతే అక్కడ వదిలేయడం జరిగింది. అయితే పోలీసులకి అనుమానం రావడంతో అంటే ముఖ్యంగా భార్య కదలికలపై అనుమానం రావడంతో కూడా ఈ సిడిఆర్ అలాగే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత భార్య హత్య చేస్తుందని నిర్ధారించుకుని వాళ్ళిద్దరిని మొదటగా అదుపులోకి అయితే తీసుకున్నారు. విచారణ జరిపే సమయంలో కూడా ముఖ్యంగా ఈ చంపిన తర్వాత ఎవరికి దొరకకుండా ఉండేందుకు అలాగే భర్తకు సంబంధించిన బంధువులు కూడా ఇటు భార్యపై ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకే ఇటు మిస్సింగ్ కేసు నమోదు చేసింది. అయితే మిస్సింగ్ కేసు కాస్త ప్రస్తుతం ఏదైతే డెత్ కేసుగా ప్రస్తుతం పోలీసులు అయితే మార్చడం జరిగింది. వీళ్ళ నిందితులను కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.
హైదరాబాద్ మియాపూర్ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భర్తను భార్యే హత్య చేసినట్లుగా గుర్తించారు. మియాపూర్కు చెందిన సత్యవతి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్త పెంటేష్ను ప్రియుడితో కలిసి చంపింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ప్రియుడు మధుసూదన్ అతని స్నేహితుడితో కలిసి మహారాష్ట్ర వరకు తరలించి అక్కడ మృతదేహాన్ని సగం కాల్చి వచ్చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ తన భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాల్ రికార్డులు, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు నిజం బయటపడింది.